ఏ నందిని, ఎక్కడికి వెళ్తున్నావు? పరిగెత్తకు, ఆగు, నేను వస్తున్నా. నేను చెప్పేది విను. నువ్వు నా మాట వింటే మన ఇద్దరం ఎలాగలా సేఫ్గా బిల్డింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక యథార్థ సంఘటన. విజయవాడ నగర శివారుల్లో ఇబ్రహీంపట్నం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లా రాజు అనే ఒక వ్యక్తిది. రాజు తన ఫ్యామిలీ కలిసి ఆ బంగ్లాలో ఎంతో చక్కగా ఉండేది. కొన్ని రోజులకి ఏమైందో ఏమో, రాజు చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వేరే చోటికి వెళ్ళిపోయేది. రాజు వాళ్ళ అమ్మాయి పేరు నందిని. నందిని పై చదువుల కోసం అమెరికా వెళ్దాం అనుకుంది. అమెరికా వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఆ బంగ్లా. ఆ బంగ్లా అప్పటికే చాలా పాడుపడిపోయింది. రాజు చనిపోయిన తర్వాత ఆ బంగ్లా నుంచి వచ్చిన అరుపులు వీటికి భయపడి ఆ బంగ్లాలో ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ఊర్లో రకరకాల ప్రచారాలు, ఈ బంగ్లాలో దెయ్యం ఉంటుంది, ఈ బంగ్లా జోలికి వెళ్ళొద్దు, ఈ బంగ్లాన అమ్మో అయ్యో అని ఇలాంటి ప్రచారాల వల్ల ఆ బంగ్లా సేల్ అయ్యేది కాదు. ఎలాగైనా నందిని ఆ బంగ్లాని అమ్మేసి ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం అనుకుంది. కానీ ఇంతలో ఎలా అమ్మాలా అని ఆలోచిస్తున్నప్పుడు తన ఫ్రెండ్ సుష్మిత వాళ్ళ తమ్ముడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తెలుసు. సుష్మిత వాళ్ళ తమ్ముడి పేరు వికాస్. వికాస్ చాలా చలాకీ వ్యక్తి. వికాస్ ఎంత చలాకీ వ్యక్తి అంటే, ఒక మనిషికి ఉన్న ఆశను ఉపయోగించుకొని దాన్ని డబ్బు చేసుకోవడంలో చాలా చాకచక్యం కలిగిన వ్యక్తి. వికాస్ తన తెలివితేటలతో ఎన్నో స్థలాలు అమ్మాడు, ఎంతోమందికి స్థలాలు ఇప్పించాడు. అలా మంచిగా సాగుతున్న వికాస్ జీవితంలోకి నందిని తన బంగ్లా అమ్మాలని సుష్మిత ద్వారా వికాస్ దగ్గరికి వస్తుంది. ఏమీ సుష్మిత, కాస్త నా బంగ్లా అమ్మమని మీ తమ్ముడికి చెప్పొచ్చుగా. అమ్మో ఆ బంగ్లానా, నేను అసలు అమ్మను, ఎందుకంటే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్తున్నారు. ఒక్కసారి నా మాట ఎవరూ లేరు, కావాలంటే నేనుండి చూపిస్తాను, మీ తమ్ముడికి ఒక్క మాట చెప్పు అమ్మి పెడతాడు అని అంటుంది. ఈ విషయం ఎలాగైతే సుష్మిత భయపడుతూ, ఎరా వికాస్, మా ఫ్రెండు నందిని ఉంది కదా, తనకి ఒక బంగ్లా ఉంది ఇబ్రహీంపట్నం దగ్గర. ఆ బంగ్లా అమ్మి పెడితే మనకి మంచి కమిషన్ ఇస్తానంటుంది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటదక్క అంటే అంటే ఏంటదక్క చెప్పు. ఏం లేదురా, ఆ బంగ్లాలో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఆ బంగ్లాలో ఉండకపోవడం వల్ల చాలామంది అక్కడ దయ్యాలు భూతాలు ఉన్నాయి, ఆ బంగ్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతారని దుష్ప్రచారాలు చేశారనమాట. వికాస్ నవ్వుతూ, ఓ అంతేనా, దానిదేముంది, నేను ఆ బంగ్లాలో ఒక 4 రోజులు ఉన్నానంటే ఎవరో ఒకరు బయ్యర్ వచ్చి బయ్యర్ కొనుక్కు వెళ్ళిపోతాడు అంటాడు. అంతేనా అని సుష్మిత దీనికి, జాగ్రత్తరా తమ్ముడు, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు అంటుంది. వికాస్, ఏంటక్క నువ్వే భయపడితే మనం బిల్డింగ్ ఎలా అమ్ముతాం అంటుంది. దాంతో సుష్మిత నందినికి వికాస్ని పరిచయం చేస్తుంది. నందిని వికాస్ టీ హోటల్లో కలుసుకుంటారు. నందిని చెప్తుంది, ఈ బిల్డింగ్ అమ్మి పెడితే నా చదువుకి ఎంతో ఉపయోగపడుతుంది. దానిదేముంది, నా పని అదేగా, బిల్డింగ్ అమ్మి పెడతాను, అమ్మి వేసి నాకు వచ్చే కమిషన్ నేను తీసుకుంటాను, మీ చదువుకి మీరు వెళ్ళిపోండి. ఇంతకీ ఆ బిల్డింగ్ రేట్ ఎంత చెప్తున్నారు? 15 లక్షలు. ఏంటి 15 లక్షలా? అంత చీపా? ఆ బిల్డింగ్ చూస్తే అంత పెద్ద ఏరియాలో ఉంది, దాన్ని కనీసం 45 నుంచి 50 లక్షలు అమ్ముకోవచ్చు. 15 లక్షలు అంటే చాలా చీప్, ఎందుకని మీరు అంత తక్కువగా అమ్ముతున్నారు నందిని అంటే, ఆ బిల్డింగ్లో దెయ్యాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఏంటో ఆ బిల్డింగ్ వైపు వెళ్ళగానే ఏదో తెలియని భయం, నైట్ అంతా అరుపులు, నిద్ర కూడా ఉండదు. నేను ఒకసారి ఉండడానికి కూడా ట్రై చేశాను, అందుకనే ఆ బిల్డింగ్ ఎంతో కొంతకు వెళ్ళిపోతే చాలు అని నేను అనుకుంటున్నాను. వికాస్, అయ్యో అదంతా భ్రమ, జనం అంతా అలా చెప్పేపాటికి నీ మైండ్లో కూడా అదే ఉండిపోయినట్టుంది. సో నువ్వేం భయపడద్దు, నేను చూసుకుంటాగా, ఒకసారి నన్ను ఆ బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళు. వికాస్ జాగ్రత్త, ఎందుకైనా మంచిది, అన్నీ మనం అనుకున్నట్టే ఉండదని సేమ్ వాళ్ళ అక్క సుష్మిత చెప్పినట్టే వికాస్కి నందిని కూడా చెప్తుంది. సరేలే నందిని, నేను చూసుకుంటానన్నాగా, నన్ను తీసుకెళ్ళు అని నందినితో పాటు వికాస్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. వికాస్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ బిల్డింగ్ అప్పటికే చాలా పెయింట్లు పోయి బూజు పట్టేసినట్టు ఉండదు. వికాస్ అంటాడు, ఇలా ఉంటే 15 లక్షలకు కాదు కదా, 10 లక్షలకు కూడా ఇవ్వకుండా అర్జెంటుగా దీన్ని మనం రెన్యువేట్ చేద్దాం, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటాడు. లేవు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నేను వీసా కట్టేశాను, ఇంకా నాకే ఇప్పుడు డబ్బులు కావాలి, అందుకని ఈ బిల్డింగ్ అమ్ముదాం అనుకుంటున్నామని నందిని అంటుంది. అవునా, సరే ఒక పని చేద్దాం, నేను ఇన్ని రోజులు బిజినెస్ చేసి దాచిన ఒక 5 lakhs ఉంది, దాంతో పెయింటింగ్ వేద్దాం, దీన్ని 15 లక్షలకు కాదు 35 లక్షలకు అమ్మి పెడతాను, నువ్వు నీకు కావాల్సిన 20 లక్షలు తీసుకొని ఆ పైన 15 లక్షలు నాకు ఇస్తావా మరి అంటాడు వికాస్. దానికి నందిని, నీ ఇష్టం, కానీ ఒకవేళ అమ్మకపోతేను నీకెందుకు, నేను చూసుకుంటాగా, బిల్డింగ్ పెయింట్లు వేయడానికి పర్మిషన్ ఇప్పి చాలు నువ్వు అంటాడు. సరే అంటుంది నందిని. వెంటనే వికాస్ పెయింట్లు వేయించాడు.
పెయింటర్స్ అంతా పగలపూటే వేయడం వల్ల ఏమీ జరిగేది కాదు, అంతా బాగానే ఉండేది. అది చూసిన వికాస్ చాలా నమ్మకంతో ఈ బిల్డింగ్లో ఏముందిలే, ఎవరూ లేరు, మనం హ్యాపీగా దీన్ని 35 లక్షలకు అమ్మేసి ఇంకో 15 లక్షలు మనం ఉంచుకొని 20 లక్షలు దానికి ఇస్తే సరిపోతుందని ఎంతో ఆనందపడేవాడు. కొన్ని రోజులకి అనగా 20-30 రోజుల్లో పెయింటింగ్ పనులు అయిపోతాయి. వికాసు ఆ ఇంటికి ఒక బయ్యర్ని తీసుకొస్తాడు. బయ్యరు ఆ ఇంటిని చూసి, ఇల్లు భలే ఉందే, ఎంత ఇది అంటాడు. 35 లక్షలు అంటాడు. చాలా తక్కువే, నేను తీసుకుంటాను అంటాడు. ఆ బయ్యర్ అలా ఊర్లోంచి వెళ్తుంటే ఒక బడ్డీ కొట్టు దగ్గర, ఏంటండి ఇటు వచ్చారు, ఏం పని మీద అని ఆ బడ్డీ కొట్టు అతను తను అడుగుతాడు. నేనా, ఇక్కడ బంగ్లా ఉంది కదా రాజుగారిది, ఆ బంగ్లా తీసుకుందామని వచ్చాను. ఆ బంగ్లా ఏంటయ్యా మరి అంత తక్కువ పొందుతున్నారు, కేవలం 35 లక్షలే అంటాడు. 35 లక్షల ఆ బంగ్లా ఊరికే ఇచ్చిన ఎవరు తీసుకోరండి, మీరెందుకు తీసుకుంటున్నారు? కాబట్టి కొంచెం జాగ్రత్త, ఆ బంగ్లా జోలికి వెళ్ళొద్దు, నా మాట వినండి అంటాడు. బయ్యరు చాలా భయపడతాడు. వికాస్ దగ్గరికి వెళ్తాడు. బయ్యర్, ఏమయ్యా వికాస్, ఏంటి నువ్వు ఆ బంగ్లా చాలా మంచిది అది ఇది అని చూపించావు, బయట ఊర్లోనేమో ఆ బంగ్లా జోలికి వెళ్ళొద్దు, వెళ్తే చచ్చిపోతాము అది ఇది అని అంటున్నారు, నాకు నమ్మకం లేదయ్యా, నేను ఈ బంగ్లా వద్దు, నాకు అది ఇది అంటే వెంటనే వికాస్, అయ్యో అలా ఏం లేదండి, మీకెందుకు, కావాలంటే నేనుండి చూపిస్తాను, మీరు నాతో పాటు ఉండండి, నేనేం ఉండను, నువ్వు ఉండి చూపి ఒక వారం రోజులు నీకేమీ కాకపోతే నేను తీసుకుంటాను అంటాడు. ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేయమంటాడు. వికాస్కి చాలా కోపం వస్తుంది. వికాస్ ఏం చేస్తాడంటే ఆ రోజు ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోతాడు. నేను మొదటి రోజు వికాస్ ఉదయం 9 గంటలకు వెళ్తాడు. వెళ్ళిన వాడు ఒక్కడే వెళ్లకుండా నందినిని కూడా తోడు తీసుకువెళ్తాడు. నందిని వికాస్ ఇద్దరు వెళ్తారు. నందిని చాలా భయంగానే వెళ్తుంది ఆ బిల్డింగ్లోకి. వికాస్ ఒక రూమ్లో ఉంటాడు, నందిని ఒక రూమ్లో ఉంటారు. అంతా బాగానే సాగుతుంది వాళ్ళకి. సాయంత్రం 9 దాకా అంతా బాగానే ఉంది. ఇంతలో సాయంత్రం 9కి ఎవరో స్పీడ్గా నందిని వెనకాల నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నందిని కెవ్వమని అరుస్తుంది. ఇది విన్న వికాస్, ఏమైంది, ఎందుకు అలా అరిచావు, నువ్వు ఇలాంటివి చేస్తే ఈ బిల్డింగ్ అప్పటికి వెళ్ళదంటాడు. దానికి నందిని, అలా అని కాదు, ఎవరో వెనకాల వెళ్ళినట్టు అనిపించింది అంటే, అలా ఏం లేదు, నువ్వు పడుకో అంటుంది. ఇంతలో సడన్గా మళ్ళీ వికాస్ వెనకాల ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈసారి వికాస్కి కూడా అనిపిస్తుంది, కానీ వికాస్ అరవడు, ఎందుకంటే ఆ బిల్డింగ్ అమ్మాలి కదా, దానికోసం. ఇదంతా జరుగుతుండగానే ఆ రోజు నైట్ గడిచిపోతుంది. తెల్లవారుజామున మళ్ళీ యథావిధిగా పనులు పూర్తి చేసుకొని నైట్ 9 అవుతుంది. ఈసారి కూడా అంతే, ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈసారి నందినిని ఎవరో గట్టిగా పడుకుంటే దిండు పెట్టి నొక్కుతున్నట్టు అనిపించి నందిని గట్టిగా కాపాడండి అని వస్తుంది. దీని వికాస్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక అతను నందిని దిండు పెట్టి నొక్కేస్తూ ఉంటాడు. వికాస్ రావడం గమనించిన అతను పరిగెడుతూ ఉంటాడు. అది వికాస్ చూస్తాడు. వికాస్ కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటిది, ఈ బిల్డింగ్లో ఇంకెవరో ఉన్నారు, నేను అనుకుంటున్నది నిజమేనా, నేను చూసింది నిజమేనా, ఎవరతను అని ఆలోచనలో పడిపోతాడు. నందిని, అయ్యో బాబోయ్, నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నిజంగానే ఏదో దెయ్యం ఉన్నట్టే ఉంది, నువ్వు నన్ను వదిలేసేయి, ఈ బిల్డింగ్ అమ్మితే అమ్ము లేకపోతే లేదు అని అడుగుతానండి. ఈ ఒక్కరోజు నాతో ఉండు, నేను నీకెందుకు అని చెప్పి వికాస్ అదే రూమ్లో సోఫాలో పడుకుంటాడు. ఆ రోజు ఇంకా ఎవ్వరూ రారు అక్కడికి. తెల్లవారుజామున మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు వికాస్, ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లా, ఈ బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా అని. ఒకసారి టీ తాగడానికి బడ్డీ, అసలు ఏం జరిగింది ఇక్కడ ఎలా ఉందంటే, ఆ బడ్డీ కొట్టు అతను, అందులో నిజంగానే దేవుంది, లేకపోతే మేమంతా ఊరికేందండి, ఏం బాబాయ్ ఎందుకలా అంటే, రాజుగారు చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఈ బిల్డింగ్ని అలా వదిలేసి వెళ్ళిపోయింది. ఒకళ్ళ ఫ్యామిలీ దాంట్లో అద్దెకి దిగారు. ఆ ఫ్యామిలీ కొన్ని రోజులు అన్యోన్యంగానే ఉన్నది. ఏమైందో ఏమో కానీ సడన్గా వాళ్ళ ఆవిడ మేడపై నుంచి దూకి చనిపోయింది. దాంతో వాడు పిచ్చోడైపోయి ఊర్ల మీద పడి కొన్ని రోజులకు వాడు చనిపోయాడు. వికాస్కి ఏమీ అర్థం కాల, ఇదేంటి ఆమె ఎందుకలా దూకి చనిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ బడ్డీ కొట్టు అతను చెప్తాడు, ఒక ఆమె మాత్రం బతికుంది, ఆ ఫ్యామిలీతో వాళ్ళతో పాటే అక్కడ పనిచేసేది, ఆమె పేరు రంగమ్మ. రంగం దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఉన్న విషయం అర్థమవుతుంది. వికాస్ రంగం దగ్గరికి వెళ్ళాడు. ఏమండి అసలు ఇక్కడ ఆ ఫ్యామిలీ ఎందుకు చనిపోయింది అని అడుగుతాడు. అప్పుడు రంగమ్మ, అది ఏంటది నాకు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు, మేము ఆ బిల్డింగ్ అమ్మాలనుకుంటున్నాం అంటే, అయ్యో అదేం లేదయ్యా, అక్కడ ఫ్యామిలీ ఉండేవాళ్ళు కదా, ఆమె అంత మంచిగా ఉండేది కాదు, తన హస్బెండ్ పనికి వెళ్ళిపోయాక ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది, అది చూసి తట్టుకోలేని అతను ఆమెని బిల్డింగ్ పై నుంచి తోసి చంపేశాడు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు, నేను ఎవరికి చెప్పలేదు, నువ్వు ఎవరికి చెప్పలేదు. బికాస్ అంతేనా, కానీ ఇప్పుడు ఎవరు ఆ బిల్డింగ్లో ఉంటుంది అది నాకు తెలియదయ్యా. ఆ తర్వాత నుంచి అరుపులు అవి రావడం, నేను కూడా ఆ బిల్డింగ్ వైపు వెళ్ళడం మానేశాను. ఓహో అవునా. వికాస్ ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళాడు. యథావిధిగా నందిని బెడ్ మీద పడుకుంది. వికాస్ సోఫాలో పడుకున్నాడు. నైట్ కరెక్ట్గా 11-11:30 అయింది. ఎవరో స్లోగా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. వికాస్ ఈసారి కళ్ళు తెరవాల, ఇంకా స్లోగా నడుచుకుంటూ వచ్చింది. నందిని బెడ్ వైపు ఆ మనిషి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వికాస్ కళ్ళు తెరవట్ల, లైట్గా కళ్ళు తెరిచాడు.
నిన్న వచ్చిన వ్యక్తి, ఇతను దెయ్యం అయితే కాదని వికాస్ నిర్ణయించుకున్నాడు. వికాస్ గట్టిగా ఆ అబ్బాయిని పట్టుకుందామని లెగుద్దామని ట్రై చేశాడు. వికాస్ గట్టిగా పట్టుకున్నాడు. పిచ్చోడు ఎవరైతే ఆ అమ్మాయిని తోసేశాడో వాళ్ళ ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ పిచ్చోడు అప్పుడు వికాస్ ఆ పిచ్చోడిని తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పి నందినికి చెప్పాడు. చెప్పానా ఇక్కడ జరిగింది అది ఆ పిచ్చోడే అని అంటుంది. మరి ఆ పిచ్చోడైతే నా వెనకాల ఎందుకు పడ్డాడు అని నందిని పరిగెడతా ఆ బిల్డింగ్ వైపు. అప్పుడు నందినితో వికాస్, నందిని ఆగు, నేను వస్తాను, ఇద్దరం వెళ్ళి చూద్దామని వెళ్తాడు. అయితే ఆ పిచ్చోడు ఏమనుకుంటాడంటే నందినినే తన భార్య ఏమో, అందుకనే నందినిని చంపుదాం అనుకుంటాడు. ఇది జరిగిన కథ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.